హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సతీష్ కృష్ణ. యు ఆర్ వాచింగ్ మై ఛానల్. ఇవాళ మీకు డయాబెటీస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. డయాబెటీస్లోని రెండు రకాలు ఉంటాయి. వన్ థింగ్ డయాబెటీస్ ఇన్సిపిటస్ అండ్ డయాబెటీస్ మెలైటస్. అసలు డయాబెటీస్ ఇన్సిపిటస్, డయాబెటీస్ మెలైటస్ అనేది అందరికీ యూజువల్గా కామన్గా పలికే వర్డ్స్ అయ్యి. డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేది ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం. డయాబెటీస్ మెలైటస్ అనేది ఏంటంటే ఇన్సులిన్ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం. సో ఇన్సిపిటస్ అనేది మనం తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇవాళ డయాబెటీస్ మెలైటస్ గురించి మాట్లాడదాం. డయాబెటీస్ మెలైటస్ అనేది ఏంటంటేనండి, మనకి స్టమక్ రీజియన్లోని బ్యాక్ ఆఫ్ ద స్టమక్ రీజియన్ దెర్ ఈజ్ ఎ ఆర్గన్ కాల్డ్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్లో రెండు రకాల సెల్స్ ఉంటాయి, ఆల్ఫా అండ్ బీటా సెల్స్. ఈ బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్, యూజువల్గా ఈ ఇన్సులిన్ అనేది ఏంటంటేనండి మన గ్లూకోజ్ని సెల్స్లోకి అబ్జార్బ్ చేసే ఒక కెమికల్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం భోజనం తీసుకున్నాం, ఈ స్టమక్ ఇంటెస్టైన్స్ అన్నీ ఏం చేస్తాయి, ఇట్ బ్రేక్స్ ద ఫుడ్ ఇంటూ ఏ మైనర్ పార్టికల్స్. లెటస్ టేక్, బికాస్ ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ గురించే మాట్లాడుతాను. ఈ కార్బోహైడ్రేట్స్ ఏమవుతుందంటేనండి, ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఈజ్ ద గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ అనేది స్టమక్ నుంచి అబ్జర్వ్ అయిపోయి ఇట్ గోస్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, పోర్టల్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. పోర్టల్ సిస్టమ్ నుంచి లివర్ తీసుకుంటుంది. ఈ లివర్ దగ్గర నుంచి ఈ గ్లూకోజ్ అనేది ఇట్ సర్క్యులేట్స్ హోల్ ఓవర్ ద బాడీ. ఈ సర్క్యులేటింగ్ గ్లూకోజ్ ఈ సెల్స్ అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఎనర్జీని కింద కన్వర్ట్ చేసుకుంటుంది, దాన్ని ఏటీపీ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఈ సెల్స్ని అబ్జార్బ్ చేయడానికి, అంటే ఈ సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్ళటానికి ఇన్సులిన్ పనికొస్తుంది. నౌ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఇక్కడ ఇన్సులిన్ పరంగా రెండు రకాలుగా తీసుకుంటాం మళ్ళీ. ఒకటి టైప్ 1 డయాబెటీస్, ఒకటి టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే ప్రీవియస్గాని వీ యూజ్డ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటస్, ఐడిడిఎం అని పిలిచేవాళ్ళం. ఆర్ జువెనైల్ డయాబెటీస్ అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద, అంటే పిల్లల్లో ఎక్కువగా కనిపించిన డయాబెటీస్ ఇస్ కాల్డ్ జువెనైల్ డయాబెటీస్. వాట్ ఈస్ ఐడిడిఎం అంటే ఇన్సులిన్ డిపెండెంట్ ఆర్ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే, ఇక్కడ ప్యాంక్రియాస్లోంచి అంటే ఈ బీటా సెల్స్లోంచి ఇన్సులిన్ ప్రొడ్యూసే అవ్వట్లేదు, ఇన్సులిన్ అసలు ఉత్పత్తి అవ్వట్లేదు. దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ సెల్స్లోని ఈ ఇన్సులిన్ ఫంక్షనింగ్ అనేది ఉండట్లేదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ మెలైటస్ ఆర్ నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ మెలైటస్ ఆర్ ఎన్ఐడిడిఎం ఆర్ అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ మెలైటస్. ఇన్ని పేర్లు దానికి, అన్నీ ఒకటే మళ్ళీ. సో ఇక్కడ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటే ఫస్ట్ విషయంలోని యూజువల్గా ఈ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత ఇన్సులిన్ అయితే బాడీకి రిక్వైర్మెంట్ ఉంటుందో దాని కేటగిరీగా ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. ఇన్సులిన్ ఏం చేస్తుంది, దాని ఫంక్షన్ అది చేసుకుంటుంది కాబట్టి ఏదైతే బాడీ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటుందో అది నార్మల్లోకి వచ్చేది. అంటే సెల్స్ ట్రైట్స్ టు అబ్జార్బ్ ద గ్లూకోజ్ లెవెల్స్. సో గ్లూకోజ్ ఎప్పుడైతే అబ్జార్బ్ అయిపోతుందో సెల్స్లోకి, బ్లడ్ స్ట్రీమ్లో గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవుతాయి కాబట్టి డయాబెటీస్ అనేది మనం నోటీస్ చేయము. సో డయాబెటీస్లో సిమ్టమ్స్ ఏంటి, యూజువల్గా మనకి ఒక ప్రీవియస్గా ఒక ట్రయడ్ ఒకటి ఉండేది, పాలియూరియా, పాలిడిప్సియా. అంటే ఏంటంటే ఎక్కువ యూరినేషన్ వెళ్ళటం, ఎక్కువ దాహం అనిపించడం, ఎక్కువగా హంగర్ అనిపించడం, తొందరగా ఫెటీగ్ అయిపోవటం, కొంతమంది వెయిట్ లాస్ అవటం, ఇవన్నీ దాని సిమ్టమ్స్ అని. ఒక్కోసారి ఏమవుతుందంటే అంటే డయాబెటీస్లోని యూజువల్గా 3 కేటగిరీస్ కానీ డివైడ్ చేస్తాం మనం, అంటే సిమ్టమ్స్ వైజ్ కానీ. ఈ 3 కేటగిరీస్లో ఎలా ఉంటుంది, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటస్లో మనం మాట్లాడేది ఎలా ఏంటంటే, ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ తీసుకుని మనం చేసుకుంటూ ఉంటాం. హోమియోపతి వైజ్ కానీ దీంట్లో మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, హోమియోపతిలోని మేము ఆబ్జెక్టివ్స్ తీసుకునేది ఏంటంటేనండి, ద బాడీ హ్యాస్ ఫార్మ్ నార్మల్లీ. యూజువల్గా పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి టైప్ 1 డయాబెటీస్, యూజువల్గా పిల్లల్లో. ఎందుకంటే అప్పుడు గ్రోత్ లేదు కాబట్టి, అంటే టిష్యూ ఫంక్షనింగ్ కెపాసిటీ ఫస్ట్ నుంచే మీకు లేకపోవడం అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మేము చేసేది అలా ఏంటంటే, వీఆర్ రెట్రోస్పెక్టివ్లీ మేము అనలైజ్ చేస్తాం కేసుని. ఇది చాలా డీటెయిల్గా వెళ్తేనే వీ కెన్ క్యూర్ దిస్ కేస్ అండి.
యూజువల్గా అందరం కంట్రోల్ చేస్తాం, కానీ క్యూర్ ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయండి. ఎలా ఉన్నాయి అంటే రిట్రోస్పెక్టివ్గా మన కేసు తీసుకుని దాన్ని పూర్తిగా మనం హ్యాండిల్ చేయగలిగితేనే వీ క్యాన్ క్యూర్ దిస్ కేస్ అని. అది ఎలాగ హ్యాండిల్ చేస్తాం, దీంట్లో ఈ పాయింట్లో ఎలా హ్యాండిల్ చేస్తాం? ఫస్ట్ థింగ్, బాడీలో ఏమేమి డిఫెక్ట్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలటైస్లో ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయింది, అంటే ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది. సో అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ కరెక్ట్గానే ఉందా, లేకపోతే వేరే ఏదైనా ఆర్గన్స్ ఏదైనా ఫంక్షనింగ్ తగ్గిందా, ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఏదైనా ఉన్నాయా? యూజువల్గా దీంట్లోనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కింద తీసుకుంటారు. యాక్చువల్లీ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మనం అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. బట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి రీజన్ ఏంటి అంటే అన్నోన్, ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. సో ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కింద ఎందుకు వెళ్తుందంటే, ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే ఫంక్షనింగ్, సెల్ఫ్ ఫంక్షనింగ్ కెపాసిటీ అనేది ఆగిపోయింది. సెల్ఫ్ ఫంక్షనింగ్ కెపాసిటీ ఈ ఆర్గన్లోని ఎందుకు ఆగింది, ఏ స్టేజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఆగింది? యూజువల్గా ఈ ప్యాంక్రియాస్ అనేది డెవలప్మెంటల్ స్టేజెస్ విల్ బీ ఫ్రమ్ ద 3rd month ఆన్వర్డ్స్ టిల్ 8th monthలో డెవలప్ అవుతూ ఉంటాయి. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోని, అంటే వెన్ ద పేషెంట్ వూమ్లో ఉన్నప్పుడు, అంటే మదర్లో ఉన్నప్పుడు, మదర్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, దాంతో డయాబెటీస్ ఎలా వచ్చింది, దాంట్లో ఏమేమి, అంటే ఆ 3rd month నుంచి 8th month లోపల ఆమె ఎక్స్పోజ్ అయిన ఎక్స్పోజర్స్ ఏంటి? ఇట్ మే బి రేడియేషన్ ఎక్స్పోజర్స్ కావచ్చు, ఇట్ మే బి సైకలాజికల్ డిస్ట్రెస్ కావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కెమికల్ ఇంబ్యాలెన్సెస్. అంటే కొంతమంది ఎక్కువగా హైపరెమెసిస్ గ్రావిడారం అంటాం, అంటే ఓవర్గా వామిటింగ్స్ క్రియేట్ అయ్యి ఇమ్యూన్ అదే అయానిక్ ఇంబ్యాలెన్సెస్ అనేది తగ్గిపోవటం, అయానిక్ స్ట్రక్చర్స్ అనేది తగ్గిపోవటం అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా రిట్రోస్పెక్టివ్లీ మేము ఎప్పుడైతే కేసుని అనలైజ్ చేస్తామో మాకు ఛాన్సెస్ ఆఫ్ క్యూరింగ్, అంటే రీస్టిమ్యులేటింగ్ ద ప్యాంక్రియాటిక్ గ్లాండ్ క్యాన్ హ్యాపెన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. నౌ లెట్ us టేక్ డయాబెటీస్ మెలైటస్ టైప్ 2. టైప్ 2 అనేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్. అంటే ఏంటి, ఈ సెల్స్కి ఇన్సులిన్ ఏదైతే ఉన్నదో గ్లూకోజ్ని పంపించే శక్తి ఇన్సులిన్లో ఉంటుంది, కానీ ఈ సెల్ మెంబ్రెన్స్ ఏదైతే ఉంటాయో ఇన్సులిన్ని రీడ్ చేయదు. రీడ్ చేయలేనప్పుడు ఇన్సులిన్తో పాటు ఉండే గ్లూకోజ్ని లోపలికి అబ్జార్బ్ కానివ్వదు. ఎప్పుడైతే కానివ్వదో గ్లూకోజ్ లెవెల్స్ అనేది బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అవుతుంటే హై లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ మీకు నోటీస్ అవుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్, ఈ సెల్ ఆర్గానల్స్కి ఏదైతే గ్లూకోజ్ ఫర్ దర్ సెల్ఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ కావాల్సిందో అది దొరకట్లేనప్పుడు ఏమవుతుంది, సెల్ వీక్ అయిపోతూ ఉంటుంది. సెల్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో అగైన్ ద హోల్ బాడీ బికమ్స్ వీక్. దాంతో మన వెయిట్ కూడా రిడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనికి ఎలాగా మనం మాడ్యులేట్ చేయాలి? మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఐ సే ఇట్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ దిస్ వీడియో. బట్ ఎలా మాడ్యులేట్ చేయాలి? యూజువల్గాని దీన్ని మాడ్యులేట్ చేయాలంటే ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్. ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ద డైట్ అని చాలామంది రిస్ట్రిక్ట్ చేస్తారు. ఈ పుల్కాలే తినండి, ఇలాగే తినండి. ఓకే, అది స్టాటిస్టికల్గా ఇట్ హెస్ బిన్ ప్రూవన్, ఐ రియల్లీ అగ్రీ. బట్ యూజువల్గా ఏమవుతుందంటే ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది వాళ్ళ వీక్నెస్ జనరేట్ అయిపోతుంది, బికాస్ దే ఆర్ లిమిటింగ్ దేర్ ఫుడ్. వాట్ ఐ సే ఈజ్ డోంట్ లిమిట్ యువర్ ఫుడ్, బట్ యూ ఇన్స్టెడ్ టేక్ ద నార్మల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ ఏ వెరీ రెగ్యులేటెడ్ మేనర్. ఎప్పటికెప్పుడు మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ మీరు ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ఎక్సెస్గా ఏది తీసుకోకండి, నార్మల్ డైట్ ప్యాటర్న్సే మెయింటైన్ చేయండి. దీనికి మెయిన్ కారణం ఇట్స్ మెటబాలిక్ డిజార్డర్, ఇట్స్ నాట్ ఏ ఫుడ్ రిలేటెడ్ డిజార్డర్. యాక్చువల్లీ చాలామందికి అది రాంగ్ అపోహ ఉంది, నేను ఎక్కువ తినేసాను డయాబెటీస్ వచ్చేసింది. ఎక్కువ తినటం వల్ల డయాబెటీస్ రాలేదు, ఎక్కువ తినటం వల్ల ఒబేసిటీ రాలేదు. ఇది డయాబెటీస్ కానీ ఈ ఒబేసిటీ కానీ రావటానికి మెయిన్ కారణం ఈజ్ ఎ మెటబాలిక్ డిజార్డర్. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి? అగైన్ బికాస్ ఆఫ్ ద వేరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ద బాడీ మీద ఫిజికల్ అండ్ కెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్ రెండు ఉండటం వలన క్రియేట్ అయ్యే ఛాన్సెస్. కానీ హోమియోపతి యాడ్స్ అండ్ అనదర్ ఇన్ఫ్లుయెన్స్ కాల్డ్ సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ అని. సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ నేను తీసుకునే పరంగా అయితే ఇస్ మోర్ దెన్ 70 to 80% ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫార్మేషన్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ద పర్సన్. ఈజ్ ఇట్ రైట్? సో ఆ పాయింట్లో మేము మాట్లాడుకోవాలంటే వాట్ ఈస్ సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్సెస్? ఇన్ వన్ స్టడీ ఇన్ వన్ ఆఫ్ ద రీసెర్చ్ ఆర్టికల్స్లో నేను చూసింది ఏంటంటేనండి, యూజువల్గా డయాబెటీస్ అనేది ఎక్కువ ఫెమిలియల్ టెండెన్సీస్, ఫెమిలియల్ స్ట్రెస్సెస్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో,
ఫ్యామిలీ ఇష్యూస్లో విత్ ఇన్ ద ఫ్యామిలీలో ఎప్పుడైతే బాగా స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారో దే క్యాన్ గో ఇన్ టు డయాబెటీస్. అలాగే నేను ఆ టైంలో నేను చదివింది దీంట్లో కూడా ఐ వాజ్ గూగులింగ్ చేస్తూ ఉంటే నాకు ఈ ఆర్టికల్ కూడా కనిపించింది. బట్ ఐ రిమెంబర్, అంటే ఆ ఆర్టికల్ నేను ఓన్లీ చదివింది గుర్తుంది నాకు. వన్ ఆర్టికల్లో ఏంటంటేనంటే థైరాయిడ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ స్ట్రెస్, అంటే ద స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ రాదర్ దన్ ద ఫ్యామిలీ, అండ్ ఇన్సైడ్ ద ఎన్విరాన్మెంట్ అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీస్ బికాస్ ఆఫ్ కాజెస్ ద డయాబెటీస్. సో ఒకవేళ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ మీకు ఉంటే ట్రై టు ఫస్ట్ మాడ్యులేట్ దోస్ ఫ్యాక్టర్స్, అంటే స్ట్రెస్ అనేది తీయండి. నేను ముందర ఎగ్జామ్ వీడియోస్లో నేను పెట్టింది స్ట్రెస్ అంటే ఏంటంటే వర్క్లోడ్ కాదు. నేను క్లియర్గా మీకు అందరికీ చెప్పాను, స్ట్రెస్ అనేది వర్క్లోడ్ కాదు. స్ట్రెస్ ఈజ్ సంథింగ్ థింకింగ్ నెగటివ్ ఈ స్ట్రెస్. సో ఆల్వేస్ డోంట్ థింక్ ఎనీథింగ్ నెగటివ్. సో వన్స్ ఆ నెగటివ్ ఫీలింగ్ మీ మైండ్లో ఉంది అంటే మాత్రము మైండ్ ఆల్వేస్ స్టార్ట్స్ థింకింగ్ అబౌట్ దాట్. ఒకసారి స్టార్ట్ అవుతూ ఉంటుందంటే ఇది మెటబాలిక్ డిజార్డర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రై టు అవాయిడ్ దో స్ట్రెస్, వన్ పాయింట్. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అందరి ఈ ఏజ్లో, అంటే ప్రీవియస్ లాస్ట్ 20-30 years బ్యాక్ రేట్స్ తీసుకుంటే ప్రజెంట్ రేట్స్ తీసుకుంటే డయాబెటీస్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద స్ట్రెస్ లెవెల్స్. ఎక్సర్సైజ్ లేదు, ఫుడ్ ప్యాటర్న్స్ మారిపోయినాయి, డ్యూటీ అవర్స్ మారిపోయినాయి, స్లీప్ అవర్స్ మారిపోయినాయి, ప్రశాంతమైన వాతావరణం లేదు, ప్రశాంతమైన గాలి లేదు, అసలు మనిషికి ప్రశాంతత లేదు. దాంతో ఈ బాడీ అనేది ఇన్ఫ్లుయెన్సెస్లోకి మొత్తం మారిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ నార్మల్ లైఫ్, అంటే నాన్ డయాబెటిక్ లైఫ్, ఇవన్నీ మళ్ళీ ప్రీవియస్ ఎలాగైతే ఉన్నదో అలా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ప్రాపర్ టైంకి ఫుడ్ తినటం, ప్రాపర్ టైంకి పడుకోవటం, ప్రాపర్ టైం లెగటం, ప్రాపర్ వ్యాయామం చేయటం, ఎక్సర్సైజెస్ చేయటం, అండ్ యోగా చేయటం. యోగా వల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత కంపల్సరీగా వస్తుంది. వన్స్ మానసికంగా ప్రశాంతత వస్తే ఈ మెటబాలిక్ డిజార్డర్స్, ఈ డయాబెటీసే కాదు, ఏ మెటబాలిక్ డిజార్డర్స్ రావు. మెటబాలిక్ డిజార్డర్స్ తీసుకుంటామంటే ఏముంది, డయాబెటీస్ ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్లోకి వస్తాయి. దీంట్లో ఏదంటే ఈవెన్ గౌట్ సిమ్టమ్స్, ఇట్స్ మెటబాలిక్ డిజార్డర్, యూరిక్ యాసిడ్ డయాథసిస్, ఇవన్నీ చాలా ఉన్నాయి మెటబాలిక్ డిజార్డర్స్. అన్నీ రాకుండా మీకు కాపాడగలుగుతాం. సో ప్రైమరీ నేను చెప్పేదల్లా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చండి. కంపల్సరీగా వర్క్ టైం చేయండి. మేబీ నైట్ డ్యూటీ వర్క్ ఆర్ మేబీ డే డ్యూటీ వర్క్, బట్ ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ డ్యూటీ పరంగా టైం ఫిక్స్ చేసుకుని చేయండి. ఆ టైం పరంగా పడుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని అది రీజన్ చెప్పేసి డోంట్ ట్రై టు గెట్ ఇన్ టు ద డిసీజ్డ్ ప్యాటర్న్. ఆల్ ద ఫ్యాక్టర్స్ యూ నీడ్ టు మెయింటైన్. అండ్ సెకండ్ థింగ్, ఎక్స్ట్రాజీనియస్ ఫుడ్స్ అంటాం, అంటే బయట తీసుకునే ఫుడ్స్ ఎక్కువగా, అంటే ఫ్యామిలీ ట్రెడిషనల్ డైట్ ఒకటి అంటాం. యాక్చువల్లీ ట్రెడిషనల్ డైట్ మెయింటైన్ చేయమంటాను. ట్రెడిషనల్ డైట్ అంటే ఏంటంటే నౌ దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ హూ హ్యాస్ వీక్లీ ట్వైస్ నాన్ వెజిటేరియన్, ఆకుకూరలు తింటారు, మెయింటైన్ దాట్. ఏ ఫ్యామిలీ హూ హ్యాస్ ఏ రెగ్యులర్ ఇన్పుట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, రోజు నాన్ వెజిటేరియన్ తింటారు, అంటే ఫెమిలియల్గా వాళ్ళకి అదే అలవాటు ఉన్నది. కొంతమంది రెగ్యులర్ డైట్స్లో ఎలా ఉంటుంది, దే హ్యావ్ ద అదర్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. కొంతమంది రోటీలు ఉంటాయి, కొంతమంది జొన్న రొట్టెలు ఉంటాయి. వాళ్ళు ట్రెడిషనల్గానే తీసుకోండి తప్ప వాళ్ళ డైట్ వీళ్ళకి బాగుందని చెప్పేసి మీరు అలవాటు చేయడం ట్రై చేయకండి. బికాస్ యూర్ ట్రెడిషనల్గా ఫిట్ అయిన డైట్ మీకే మ్యాచ్ అవుతుంది. ఆ ట్రెడిషనల్ డైట్ ఎప్పుడు మార్చొద్దు, ఒకటి. సెకండ్ థింగ్, టైమింగ్ మార్చకండి, ఫుడ్ టైమింగ్ ఎప్పుడు మార్చకండి. +or- ½ an hour లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెక్రీషన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఆ సెక్రీషన్స్లో మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అంటే రోజుకి లెక్కల పరంగా చాలామంది అంటారు 6 hours ఆఫ్ స్లీప్ ఈజ్ నెససరీ ఫర్ ద హ్యూమన్. బట్ వాట్ ఐ సే 6 hours కాదు, కానీ ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకోండి. సో దట్ బాడీకి అనేది ఒక స్టేబుల్ స్టేట్ క్రియేట్ అవుతుంది. ఆ స్టేబుల్ స్టేట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మీరు చాలా బెటర్ అవుతూ ఉంటారు. అంటే అది కూడా మంచి ప్లెజెంట్ స్లీప్ కావాలండి. డోంట్ ఇండ్యూస్ ఎనీ స్లీప్ని ఇండ్యూస్ చేయొద్దు, స్లీప్ని తెచ్చుకోండి, ఇండ్యూస్ చేయొద్దు. 4th పాయింట్, కంపల్సరీగా లైఫ్ స్టైల్లోని మీరు వాకింగ్ చేయటం, ఓపెన్ ఎయిర్ హైలీ వెంటిలేటెడ్ రూమ్స్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకునే కొద్ది ఏంటంటే డయాబెటీస్ మీకు సాధారణంగా రాదు. మేక్ ఇట్ షూర్ దట్ డయాబెటీస్ సాధారణంగా మీకు రాదు. ఒక పాయింట్.
మెడిసిన్స్ పరంగా తీసుకుంటే ఆల్ ఫ్లోరిన్ అది హాలోజన్ గ్రూప్స్లో ఉన్న మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో వర్క్స్ బెటర్ ఫర్ డయాబెటీస్. బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్ ఇవన్నీ బాగా వర్క్ అవుతుంది. అది కాకుండా మదర్ టించర్ ఫామ్లో సిఫ్లాండ్రా ఇండికా ఉంది, సిజీజియం ఉంది, సిజీజియం జాంబోలినం. దీస్ వర్క్స్ బెటర్ ఫర్ ద డయాబెటీస్. వీక్నెస్ క్రియేట్ అవుతున్నప్పుడు యాసిడ్ ఫాస్ బాగా వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈవెన్ యాసిడ్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బాగా యాసిడ్ బెంజోయికమ్ కానివ్వండి ఇవన్నీ బాగా వర్క్ అవుతూ ఉంటుంది డయాబెటీస్ విషయంలోనే. కానీ ఇక్కడ నేను ఎప్పుడు డయాబెటీస్ నేను ట్రీట్మెంట్ చేసే కొద్ది ఐ యూజువల్లీ టేక్ ద పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇన్ టు ప్లే అండి. మీకు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ వచ్చింది అది కాకుండా మీకు ఎందువల్ల వచ్చింది అని నేను వెతుక్కోవడానికి ట్రై చేస్తాను. ఐ విల్ బి టేకింగ్ ద కేస్ హిస్టరీలో తీసుకున్నప్పుడు కంపల్సరీగా దాంట్లో మేము ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వన్స్ వీ క్యాన్ ఇన్కార్పొరేట్ వీ క్యాన్ గెట్ ద బేసిక్స్ ఆఫ్ ద డయాబెటీస్. సో ఫర్దర్ మీకు ఈ డయాబెటీస్ విషయంలో క్వశ్చన్స్ ఏదైనా ఉంటే జస్ట్ దాని కింద కామెంట్ సెక్షన్లో మీరు వెళ్ళండి, మీరు కామెంట్ ప్లేస్ చేయండి. సో దట్ ఐ క్యాన్ కమ్ విత్ అ కామెంట్ ఆర్ ఐ కెన్ మేక్ ఏ వీడియో అబౌట్ ఆల్ దోస్ కామెంట్స్. ఎందుకంటే అందరు చెప్పే దాని మీద నేను వీడియో కూడా తయారు చేయొచ్చు. సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మీకు. నేను ఈ డయాబెటీస్ ఎందుకు చెప్తున్నాను అంటే మాత్రం అందరికి మీరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది. మీరందరూ షేర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటేనండి అది ఈజీగా అందరికీ అవాయిడ్ చేయగలుగుతున్నాం ఏంటి డయాబెటీస్ రాకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ నో యూ ట్రై టు షేర్ టు అదర్ పీపుల్. వాళ్ళు షేరింగ్ చేసుకుంటేనే ఈ డయాబెటీస్ని ప్రెజెంట్ డే అట్మాస్ఫియర్, ఎందుకంటే ప్రెజెంట్లీ డయాబెటీస్ గ్రాఫ్ అనేది డే బై డే బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ గ్రాఫ్ని అట్లీస్ట్ మనం స్టాండ్ స్టిల్ కింద తీసుకురావాలి, లేకపోతే డిక్లైన్ కింద తీసుకురావాలి. అది మన చేతిలోనే ఉంది తప్ప డాక్టర్స్ చేతిలో కాదు. మన చేతిలో అంటే మీరుగా ఫస్ట్ మాడ్యులేట్ చేసుకోండి. మీ వల్ల మాడ్యులేషన్స్ కాకపోతే దెన్ డాక్టర్స్ హ్యాస్ టు మాడ్యులేట్ దాట్. ఓకే, సో బెటర్స్ అండ్ ప్రాన్స్ అండ్ కోన్స్ అని మీరు ఒకసారి షేర్ చేసుకుని మాట్లాడండి. ఓకే, రైట్. ఇంకా ఫర్దర్ ఏదైనా వీడియోస్ కావాలి అంటే మాత్రం జస్ట్ గో ఇన్ టు దిస్ వీడియో సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మేము ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియోస్ మీకు ఫస్ట్ వ్యూలో మీకు వచ్చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ లాట్.